మెగాస్టార్ అభిమానులకి, పవర్ స్టార్ అభిమానులకి, మెగా పవర్ స్టార్ అభిమానులకి, స్టైలిష్ స్టార్ అభిమానులకి అందరికీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. 1998లో మా ఆఫీస్ నుంచి రిలీజ్ అయిన సినిమా తొలి ప్రేమ. మేము డిస్ట్రిబ్యూటర్స్గా ఉన్నప్పుడు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడే నేను పవన్ కళ్యాణ్ గారిని తరచూ కలవడం జరిగేది. అప్పటి నుంచే నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయిపోయాను. నైజాంలో చిరంజీవి గారి సినిమా ఎప్పుడన్నా ఒకటి డిస్ట్రిబ్యూషన్ చేయాలని చాలా ట్రై చేశాం, కానీ అవకాశం రాలే. చిరంజీవి గారితో సినిమా అనేది కళ్ళలో కూడా ఊహించలేదు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని 10 years నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. అది ఇంకా వర్కౌట్ కాలే. బన్నీతో ఆల్రెడీ 2 సినిమాలు తీసాము. హ్యాట్రిక్ సినిమా గురించి నెక్స్ట్ ప్రయత్నంలో ఉన్నాం. కానీ చిరంజీవి గారితో కళ్యాణ్ గారితో కుదిరింది. ఈరోజు మాకు మెగా పవర్ స్టార్తో కుదిరింది. నాకు ఇంకా గుర్తుంది సార్, మగధీర ఆడియో ఫంక్షన్ రోజు ఇదే స్టేజ్ నుంచి ఇలాగే చెప్పాను, సార్ మీకు నచ్చే కథ తీసుకొని చరణ్తోని డెఫినెట్గా ఒక అద్భుతమైన సినిమా చేస్తామని. చిరంజీవి గారి కథ అయిన సింగిల్ సిట్టింగ్లో గో హెడ్, దిస్ ఈజ్ బ్లాక్ బాస్టర్ స్టోరీ అని చెప్పారు. చెప్తూ ఆ రోజు ఒక మాట అన్నారు, రాజు నువ్వు ఉన్నావు, వంశీ ఆల్రెడీ మీతోని 2 సినిమాలు చేశాడు, 3వ సినిమా చేస్తున్నారు, మీ ఇద్దరు కాంబినేషన్లో ఇది డెఫినెట్గా ఒక బిగ్ సక్సెస్ అవుతుందని కథ విన్నప్పుడు చెప్పారు. కథ పవర్ స్టార్ గారు స్విట్జర్లాండ్లో అత్తారింటికి దారి షూటింగ్లో ఉన్నారు. చిరంజీవి గారి కథని ఆల్మోస్ట్ 2 years అయింది. 2 yearsలో మేము రకరకాలుగా చిరంజీవి గారిని చాలా తక్కువ కలవడం, చరణ్తో ఉన్న ఇంట్రాక్షన్తో సినిమా గురించి ఎప్పుడు కలుస్తూ మాట్లాడుతున్నాం. ఒక అద్భుతం జరిగింది. నిన్న ఈ టయానికి, ఎగ్జాక్ట్లీ నిన్న ఈ టయానికి నేను చిరంజీవి గారితో ఉన్నాను. అది మా మాటల్లో కాకుండా చిరంజీవి గారే చెప్తారు అది. అండ్ వంశీతో ఖుషి సినిమాకు మా ఆఫీస్కి టికెట్ల గురించి వచ్చాడు. మమ్మల్ని అంకుల్ అని పిలుస్తాడు. టికెట్స్ కోసం ఖుషికి టికెట్లు కావాలి అంకుల్ సంధ్యా థియేటర్లో వచ్చి మా బ్యానర్లోనే అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి డైరెక్టర్ అయి ఇది 3వ సినిమా చేస్తున్నాం. చాలా దుర్మార్గుడు వంశీ. ఎందుకంటే తను అనుకున్న పని అయ్యే వరకు అది ఎవరని చూడడు. రాక్షసుల్లాగా వాళ్ళ దగ్గరికి ఇలా పని తీసుకోవటానికి అందరినీ బాధ పెడతాడు. సాయంత్రం రాగానే హక్ చేసుకొని ఐ లవ్ యూ చెప్తాడు. అంటే వన్స్ ఐ లవ్ యూ చెప్పగానే అన్నీ మర్చిపోతాం అన్నట్టు. సో ఇది టెరిఫిక్ వంశీ. ఆల్రెడీ మీరు థియేట్రికల్ ట్రైలర్ చూశారు, ఎలా ఉంది? సో సినిమా కూడా మరీ మేము ఇప్పుడు ఎక్కువ చెప్తే ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉంటాయని కంట్రోల్ చేసుకుంటున్నాం. సినిమా డెఫినెట్గా చరణ్ కెరియర్లో బన్నీ చెప్పినట్లు అది 1 or 2 అనేది రిలీజ్ తర్వాత తెలుస్తుంది. అండ్ రాక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, ఆర్య, భద్ర, బొమ్మరిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ 4 చేశాము. 4 సూపర్ హిట్స్. ఇది 5వ సినిమా మా కాంబినేషన్లో. దేవి థ్యాంక్ యూ, యువర్ రాక్. డెఫినెట్గా మ్యూజికల్గా హిట్ తీసేసావు. సినిమా రీరికార్డింగ్ కూడా అలాగే కుమ్మేసి సూపర్ హిట్ చేసివు. సో ఇలా అందరు టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అండ్ హీరోయిన్ శృతి హాసన్, యామి జాక్సన్, సాయి కుమార్ గారు, బ్రహ్మానందం గారు, అందరికీ థ్యాంక్ యూ సార్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు బన్నీ. ఎందుకంటే ఈ సినిమాలో బన్నీ చెప్పాడు ఇప్పుడు నేను 5 minutes అని. 5 to 10 minutes రోల్ ఉంటుంది. అది బన్నీ చేసి ఉండకుంటే ఈ సినిమా కెమిస్ట్రీ వేరేలాగా ఉంటుంది. బన్నీ చేయడం వల్లే ఈ సినిమా కెమిస్ట్రీ రేపు మీకు స్క్రీన్ పైన వేరేలాగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు బావమరుదులు కాబట్టి. సో థ్యాంక్ యూ బన్నీ. అండ్ కాజల్ అడగగానే తను కూడా గెస్ట్ రోల్గా చేసినందుకు థ్యాంక్ యూ కాజల్. ఆల్ టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మెగా పవర్ స్టార్
చరణ్తో ఈ సినిమా 2 years నుంచి ట్రావెల్ అవుతున్నాము, కానీ ఒక 1.5 year నేను అదర్ ప్రాజెక్ట్స్ 50-50 తిరుగుతుండడం వల్ల ఇంట్రాక్షన్ చాలా తక్కువ ఉండేది. బట్ ఈ లాస్ట్ 3 months నుంచి బెస్ట్ అంటే మళ్ళీ ఎప్పుడు సినిమా చేద్దామని ఇద్దరిలో ఒక ఫీలింగ్ స్టార్ట్ అయ్యి మొన్నే చెప్పాడు, సార్ నెక్స్ట్ సినిమా ఒక కొత్త డైరెక్టర్తో అద్భుతమైన సినిమా ప్లాన్ చేయండి అని. థ్యాంక్ యూ చరణ్, మమ్మల్ని బిలీవ్ చేస్తున్నందుకు. ఇది సక్సెస్ తర్వాత ఒక మళ్ళీ మంచి కథతో వస్తాం. సో అండ్ ఇంకోటి, ఈ సినిమా తొలి ప్రేమ July 24th, ఇంద్ర July 24th, మగధీర July 31st. సో వాళ్ళ ముగ్గురికి 3 బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. అదే వీక్లో ఈ సినిమా వస్తుంది. ఇది కూడా అలా జరుగుద్దేమో, వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్.